హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మిమ్మల్ని ఒక అద్భుతమైన ఆలయానికి తీసుకెళ్తున్నాను. ఏకంగా ఈ ఆలయం పేరు మీదనే ఒక ఊరు తయారైంది. ఇంతకీ ఆ ఊరు పేరేంటో తెలుసా? శివనారాయణపురం. అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే ఏకంగా శివుడు విష్ణువు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు కాబట్టి. ఈ ఆలయం యొక్క చరిత్ర అలాగే శివ విష్ణువుల విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేనే కాదు, మీరు కూడా నాతో పాటు రావాల్సిందే. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే జస్ట్ పెట్రోల్ కొట్టించుకున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్ నియర్లీ 1 hour 4 minutes చూపిస్తుంది. అంటే ఇప్పుడు టైం 9:21 అవుతుంది. ఎగ్జాక్ట్ 10:25కి మనం టెంపుల్ రీచ్ అవుతాం. ఇది కూడా ఎందుకు? ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి. మీరు అనుకోండి ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అయిపోతే ఎర్లీగా రీచ్ అయిపోవచ్చు. ఇందాక మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పెట్రోల్ కొట్టించుకొని యూటర్న్ తీసుకొని బంజారా హిల్స్ రోడ్ నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్గా పెన్షన్ ఆఫీస్ దగ్గర వచ్చాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:36. 44 minutes చూపిస్తుంది. ఎగ్జాక్ట్ 30 kilometers ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నాం. అంటే టువర్డ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ రూట్లో ఉన్నాము. ఈ లెఫ్ట్కి వెళ్తే ఆబిడ్స్ వస్తుంది అండ్ ఈ రైట్కి వెళ్తే బేగం బజార్ అండ్ టువర్డ్స్ కోటి నుంచి ఇప్పుడు మనం వెళ్తాము. కోటి నుంచి అంటే ఇప్పుడు స్టార్టింగ్ 14 kilometers చూపిస్తుంది. అంటే 37 minutes ఉంది. ఈ టైమింగ్ అనేది జస్ట్ వేరీ అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ని బట్టి టైమింగ్ కూడా వేరీ అవుతుంటుంది. తప్పదండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చాదర్ఘట్ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:05 అవుతుంది. రీచ్ టైం 10:33 అవుతుంది. అంటే నియర్లీ 12 kilometers ఉంది అండ్ టైమింగ్ 28 minutes చూపిస్తుంది. ఈ టైం అనేది వేరీ అవుతుంది, డిపెండ్స్ అపాన్ ట్రాఫిక్ అన్నమాట. ఇప్పుడు మనము శివనారాయణపురం రోడ్ నెంబర్ 6లో ఉన్నాము. మీరు వింటున్నట్లయితే ఆలయంలో దేవుడి పాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనకి 2 minutes మాత్రమే ఉంది. అంటే 750 meters మాత్రమే ఉంది. ఇంకో 2-3 minutesలో మనం టెంపుల్లో ఉంటాము. ఫైనలీ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 10:39 అయింది. ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి. బడంగపేటలోని కాశీబుగ్గ శివాలయ క్షేత్రంలో ఉన్నాము. ఈ ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఈ ఆలయం యొక్క చరిత్ర విశిష్టత గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనతో ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. బడంగపేట శివాలయం చాలా పురాతనమైంది. అప్పుడు కాలనీలు ఏమి లేవు. అప్పుడు బడంగపేట కాశీబుగ్గ శివాలయం అన్నారు. కానీ ఇప్పుడు కాలనీలు కావాలల్లా వెంచర్ వేసి శివనారాయణపురం పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు కాశీబుగ్గ శివాలయం బడంగపేట శివనారాయణ బడంగపేట అంటున్నారు. కాలం తర్వాత అయింది. అయితే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూ, అలవేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వయంభూ. ఇంకొక విశేషం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడ లేని విశేషం, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల పైన శివలింగం ఉంటుంది. అది బహుశా ఇంత ప్రపంచంలో ఎక్కడ లేకుండొచ్చు. ఆ శివలింగానికి రోజు అభిషేకం కావాలి, ఆయనకి అలంకారం కావాలి. ఆయనకు శుక్రవారం అలంకారం చేసే వెంకటేశ్వర స్వామికి శివునికి రోజు అలంకారం. ఆ ఉద్దేశంతో ఆ శివునికి ఇక్కడ పెట్టారు. రోజు ఇక్కడ తెలుతుంటాయి. ఈ పూజలు అక్కడ ఆయనకు చెందుతాయని చెప్పేసి పెట్టారు. దేవుడి దయ వల్ల భక్తుల కోరికలు జరుగుతున్నాయి. భగవంతుడు కూడా వారితో శివాలంచుకుంటున్నాడు. భుజంగరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అయితే అక్కడ శివనారాయణ, ఇప్పుడు మన శివుడు, మన వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలవేలమంగ నలుగురు కలిసి ఉంటారు పక్క గుడిలో. అక్కడ ఆయన అలంకరణ ప్రియుడు కనుక ఆ శివుణ్ణి ఇక్కడ ఏర్పాటు చేసి రోజు నిత్యాభిషేకాలు అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ శివునికి చెందుతుంది అనేది పూర్వీకులు చెప్పే విధానం. అందుకే ఇక్కడ అభిషేకాలు, అక్కడనేమో అలంకరణ జరుగుతుంది. రెండు ఒకటే గుళ్ళు. ఆ గుడినేమో వెంకటేశ్వర స్వామి అలంకరణ, ఇక్కడేమో శివునికి ఏమో అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక మామూలు టైంలలో మన శివరాత్రికి కానీ, మన వైకుంఠ ఏకాదశికి కానీ విశేష పబ్లిక్ వస్తారు, విశేష పూజలు ఉంటాయి.
మరి మాస కళ్యాణాలు కూడా జరుగుతాయి ఇక్కడ. అక్కడ వెంకటేశ్వర స్వామి జరుగుతుంది, ఇక్కడ శివునికి జరుగుతుంది. ప్రతి మాసం కళ్యాణం జరుగుతుంది, అన్నదానాలు జరుగుతుంటాయి. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హస్తు శ్రేయస్త్రకస్తూరేం వర్ణాద్వాస్తూరసేం ప్రియస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాభుజకస్తూరే కర్తమాంకితవక్షసేం యాదవాద్రి నివాసాయ సంవత్పుత్రాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఇప్పుడు మనము శ్రీ పద్మావతి అలిమేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలియజేయడానికి మనతో పాటు ఆలయ ధర్మకర్త చక్రవర్తుల మదన్ మోహనాచారి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలియజేస్తారా? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమో లేవో నభూతో నభవిష్యతి. ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా సరే భక్తులందరికీ కూడా కొంగు బంగారమై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. మనము స్వయంభూ శ్రీ పద్మావతి శ్రీ అలమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. బడంపేట్ కాశీబుగ్గ దేవాలయం, శ్రీ పుష్కరిణి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రము 600 సంవత్సరాల పూర్వము స్వామివారు స్వయంభూగా గుహలోపల ఏకశిలపై వెలిసి ఉన్నారు. అమ్మవారితో కలిసి చక్రవర్తుల రాఘవాచార్య దంపతులు తిరుపతికి వెళ్ళలేని పరిస్థితిలో స్వామివారు వారి కలలో అగిపించి తాను ఇక్కడ వేంచేసి ఉన్నానని ఒక దృశ్యము గోచరమైంది. వారు వచ్చి ఈ ప్రాంతాన్ని వెతికి ఆలయం నిర్మించి వంశపారపరంగా పూజలు చేస్తూ వచ్చారు. నా పేరు చక్రవర్తుల మదన్మోహనాచార్యులు. మాది 6వ తరం స్వామి సేవలో వంశపారపర దేవాలయ ధర్మకర్తలుగా అర్చకులుగా మేము స్వామివారి సేవలో ఉన్నాము. ఈ యొక్క ఆలయం విశిష్టత చెప్పాలంటే స్వామివారు ఏకశిలపై పద్మావతమ్మ వారు అలమేలు మంగవారు అమ్మవారితో సమేతంగా ఏకశిలపై వెలిసిన్నారు. ఇంకొక విశేషమైనటువంటి విశిష్టత ఏంటంటే స్వామివారి వరదహస్తం కింద ఇక్కడ స్వయంభూ శివలింగం ఉంటుంది. భక్తులందరూ కూడా గర్భాలయంలోకి వచ్చి స్వామివారిని అతి దగ్గరగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామివారు వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు తమ కోరికలను స్వామివారికి మనసులో చెప్పుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ దేవాలయం 600 సంవత్సరాల పూర్వం వంశపారపరంగా అన్ని సేవలు మేము నిర్వహిస్తూ వస్తున్నాము. దేవాలయ ప్రాంగణంలో శ్రీ పుష్కరిణి క్షేత్రం కాశీబుగ్గ అని పిలుస్తారు. బుగ్గ అంటే నీళ్లు ఉబికే ప్రాంతాన్ని బుగ్గ అంటారు. పూర్వం దీన్ని బుగ్గ దేవాలయం అని పిలిచేవారు. ఆ తర్వాత కాశీ నుంచి ఇక్కడికి అంటే ఒక భక్తుడు కాశీకి వెళ్ళుకుంటూ కాశీలో తన ఒక చెంబు పోడగొట్టుకున్నందువలన అది ఇక్కడ బుగ్గలో తేలింది అని తెలిసి ఆనాటి నుంచి కాశీ బుగ్గ పేరు వచ్చింది. అదేవిధంగా ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. కాశీ అన్న ఒక యోగి ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్టుగా, ఈ బుగ్గ ప్రాంతంలో తపస్సు చేసి ఈ జలాన్ని వాడినట్టుగా కథ ఉంది. దాని నుంచి కూడా కాశీ బుగ్గ అనే దేవాలయం అని పిలువబడుతుంది. భక్తుల సహాయ సహకారాలతో ఈ మధ్య దేవాలయాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకువచ్చాము. మీరు చూస్తున్నారు కదా, తాపడం ఈ మధ్యనే చేయించాము పంచలోహాలతో. అదేవిధంగా చక్కటి బోర్డులు ఏర్పాటు చేయించాము. తర్వాత దేవాలయ ప్రాంగణంలో ఒక మండపము, షెడ్డు, అన్ని అయ్యప్ప స్వామి సన్నిధి కోసము, అయ్యప్ప స్వామి భక్తుల కోసం మరియు ఇతర భక్తులందరూ నిద్ర చేయడానికి, స్వామివారి సన్నిధిలో ఉండడానికి కూడా అటువంటి ఏర్పాట్లు చేయించాము. శాంతి శాంతి శాంతి.
ఈ ఆలయ ప్రాంతవాసులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే వారికి ఈ ఆలయంతో అనుబంధం గురించి తెలుసుకుందాము. నమస్కారం అండి. ఈ ఆలయంతో మీకున్న అనుబంధం ఏంటో తెలియజేస్తారా? నమో వెంకటేశాయ. నా పేరు మంగు రాఘవరావు. ఈ ప్రాంత బ్రాహ్మణ సంఘం బడంగపేట మన రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా మా అన్ని కార్యక్రమాలు ఈ దేవాలయంతో అనుబంధంగానే కొనసాగుతుంటాయి. నిజం చెప్పాలంటే 600 సంవత్సరాల నాటి ఈ దేవాలయం ఈ ప్రాంతానికే ఒక దివ్యధామంగా వెలుగొందుతుంది. భక్తులు ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా సేద తీరుతూ స్వామివారి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా ఈ దేవాలయాన్ని ఎప్పుడైతే దర్శించుకుంటామో మేము అన్ని విధాలుగా ప్రశాంతంగా మా కోరికలు తీరుతున్నాయి అనే ఒక సంతృప్తి చెంది మాకు చెప్తుంటారు. నిజంగా చెప్పాలంటే ఒక విశాలమైన చెట్లు, చల్లటి వాతావరణం, చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి క్షేత్రంలో ఏ కార్యక్రమాలు జరిగినా బ్రహ్మాండంగా భక్తులు ఆదరిస్తారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి కానీ, గోదా కళ్యాణం కానీ, మాస కళ్యాణం ప్రస్తుతం ప్రతి శ్రవణ నక్షత్రం మాస కళ్యాణం ఇప్పుడే జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం కానీ ఏ కార్యక్రమాలైనా ఇక్కడ ఉన్న భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదరిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో భక్తుల పాత్ర, అదేవిధంగా ధర్మకర్తలైనటువంటి మదన్ మోహనాచార్యులు కూడా ఎంతో వారు సేవ చేస్తూ వారి కుటుంబం వారు 6వ తరం అని చెప్తున్నారు. తరతరాలుగా వారి ఈ ఆలయానికి సేవలు చేస్తూ ఈ ఆలయ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడంలో మనమందరం ప్రత్యేకంగా చూస్తున్నాం. పుష్కరిణి కానీ, చుట్టూ శివాలయం కానీ, ఇక్కడ ఉన్న వెంకటేశ్వర ఆలయం కానీ, ఆలయ పరిసరాలు, ఇక్కడ ఈ ఆలయంలో భక్తులకు అనుకూలంగా చిన్నపాటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆలయం అంటే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ముందు ఒకటి ఉన్నది. ఇక్కడ నిత్యం చిన్నపాటి కళ్యాణాలు కూడా జరుగుతుంటాయి. చిన్నపాటి వాళ్ళ ఇంట్లో ఏ ఉత్సవాలు జరిగినా ఇక్కడ జరుపుకుంటారు. ఒక విశాంతమైన వాతావరణంగా మా సంఘం తరఫున కూడా ప్రతి సంవత్సరం మేము సామూహిక ఉపనయనాలు, కార్తీక వనభోజనాలు, మేమే కాదు అందరూ కూడా కార్తీక మాసం నాడు స్వామివారి సన్నిధిలో విశాలమైన ఒక తోటలాగా ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా కార్తీక వనభోజనాలకు చాలా విశిష్టమైన ప్లేస్ ఇది. ఎక్కడెక్కడి నుంచో యూట్యూబ్లలో చూసుకొని నిత్యం భక్తులు వస్తుంటారు ఈ దేవాలయం ప్రత్యేకతని గమనించి. ఇది కాశీబుగ్గ ఇంతకుముందు ధర్మకర్తలు గారు చెప్పినట్టు ఆ పుష్కరిణి కాశీ నుంచి ఇక్కడికి బుగ్గ రావటం, ఆ కాశీ బుగ్గగా తరతరాలుగా ప్రసిద్ధి చెందింది. మేము నిత్యం చూస్తుంటాం. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో జంట నగరాలే కాదు తెలంగాణ జిల్లాల నుంచి కూడా వెతుక్కుంటూ యూట్యూబ్లో ఈ ప్రాంతానికి రావటం అనేది భక్తులకు చాలా చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా దీన్ని భావిస్తారు. ఈ ఆలయంతో మీకున్న అనుబంధం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతు నభవిష్యత్. ఆయన యొక్క ఉనికి అనేటువంటిది ఇక్కడ ఈ బడంగపేట అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి శివనారాయణపురం అనేటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక భక్తులందరికీ కాక మిగతా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ దగ్గరగా వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు ఇద్దరు కూడా ఒకచోట ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా మనకు అందుబాటులో లేదు. అలాగే కాకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని కూడా శివుడికి, ఈశ్వరుడికి, విష్ణువుకి ఎవరికి ఏమీ భేదం లేదు. వాళ్ళిద్దరూ ఒకటే. శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ, శివస్య హృదయం విష్ణువు, విష్ణుదేవ శివ అనేటువంటి భావంతో కూడుకున్నటువంటి ఇక్కడ అందరూ కూడా వస్తారు. ఇక్కడ వాళ్ళ యొక్క ముక్కులుగా అడుగుతారు, ఆయన అడుగుతారు, ఆయన ఇస్తారు. ఎందుకంటే ఆయన ఏమడిగినా వెంటనే ఇస్తారు. కాశీబుగ్గలో ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడు ఎలాగో ఆయనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభు ఆ అలమేలుమంగ సమేత పద్మావతి సమేత ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లభిస్తున్నాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వైష్ణవ ఆలయాలంటే మనకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది ఆల్వార్లు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో ఆల్వార్ల ఆలయం ఉంది. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఈ ప్రాంత వాసులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. నమస్తే. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియచేస్తారా? జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి. ఇది ప్రత్యేకంగా వైష్ణవ ఆలయం. వైష్ణవ ఆలయాలలో ప్రత్యేకంగా ఆళ్వార్లో ఉంటారు. 12 మంది ఆళ్వార్లు మనకి. దాంట్లో మనకు గోదాదేవి ప్రత్యేకమైన ఆళ్వారు. ఆమె శ్రీవ్రతము ఆముక్తమాల్యద రచించింది. ఆమె తిరుప్పావై అని.
మేము ధనుర్మాసంలో ఈ తిరుపావి వ్రతం మేము ప్రతిరోజు 30 రోజులు నెల రోజులు మేము పారాయణం చేస్తాం ఇక్కడ. ఇది చాలా ప్రత్యేకతమైన గుడి ఇది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అభయహస్తం కింద శివుడు శివలింగం ఒకటి ఉంది. అదొక చాలా ప్రత్యేకమైన ఇది. దీంట్లో కార్తీక మాసంలో ఇక్కడ ఆకాశ దీపము ధ్వజస్తంభం దగ్గర, ఇంకా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ప్రత్యేకంగా జరుగుతుంటాయి ఈ ఆలయంలో. మేము ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయింది. ప్రతిరోజు ఈ గుడికి వస్తాం, మేము దర్శించుకుంటాం దేవుణ్ణి. మాకు కోరిన కోరికలు కూడా తీరుతాయి అన్నమాట. అమ్మ, తిరుప్పావై గురించి తెలియచేస్తారా? తెలియజేస్తామండి. మనం ఆండాళ్ళు రచించిన తిరుప్పావై పాశురంలో శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇలా ప్రతి ఒక్క ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రచించారు. దాంట్లో ఈ తిరుప్పావై ఆండాళ్ళు తల్లి రచించింది. దాంట్లో ఫస్ట్ పాశ్రము மார்கழ் திங்கர் மதினிந்த நன்னாளால் நீராட போதுவீர் நெய்செயர் சீர்மலைப்பாடி செருசீர்மிழ்கால் கூர்வேல் கொடிந்தனல் நந்தகோபாலன் குமரன் ஏரா நந்து கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேன் செங்கல் கதிரனும்போல் முகத்தான் నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పగడ్ పడిందేలోర్ ఎంబావాయ్. ఈ పాశురంతో ఈ మొదటి పాశురం ఒకటి. ఇలాంటి 30 పాశురాలలో ప్రతిరోజు ఒక్కొక్క పాశురం మేము సేవిస్తాం ధనుర్మాసంలో వచ్చి. ఇది మాకు బాగా ఇది అనమాట అనుబంధం. ఇక్కడ బడంగ్పేటలో ఉన్న కాశీబుగ్గ శివక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మా కాశీబుగ్గ బడంగ్పేట శివాలయంలో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం శివరాత్రి కానీ మధ్యలో వచ్చినటువంటి కార్తీక మాసాల్లో కావచ్చు, ఎప్పుడైనా కూడా మీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. మీ యొక్క హెచ్ఎండి టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలాంటి అనుబంధం ఉందండి ఈ ఆలయంతో తెలియజేస్తారా? ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఇది. అంటే సుమారు 600 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రదేశంలో మనము దర్శించుకోవడం ఆ శివ, ఎందుకంటే ఇప్పుడు శివ అది ఉండడం వల్లనే కదా భక్తులు ఈ విధంగా రావడం. నిన్న దగ్గర 1,00,000 మంది దాకా దర్శించుకున్నారు. ఈ బడంగ్పేట సరౌండింగ్లో కానీ నాదర్గులు కానీ ఇక్కడ ప్రజలందరూ వచ్చి దర్శించుకున్నారు. నిన్న సుమారు 1,00,000 మంది వరకు దర్శించుకోవడం జరిగింది ఈ క్షేత్రంలో. అంటే అట్లా అంతటి పుణ్యక్షేత్రం అని నేను చెప్పుకోవాలి. హలో అండి, నమస్తే. ఇక్కడ ప్రతి ఏటా ఇలా అన్నదానం నిర్వహిస్తారా? ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ అంతా బాగున్నాయా? ఒకసారి మాకు తెలియచేస్తారా? అంటే మేము ఇక్కడికి వచ్చి బడంగ్పేటలో వచ్చి 25 years పైన అవుతుంది. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము. శివరాత్రి ఒక పొద్దులు వదలనికే బాగానే ఉంటుంది. అంటే చాలా డెవలప్ చేశారు. ఇప్పుడే అదే చెప్తున్నాను పక్కనున్న ఆంటీకి. అక్కడ ఉంటుండే అనమాట భోజనాల ఏర్పాట్లు. అంటే ఎండలో నిలబడి తినాల్సి వస్తుండే. ఇప్పుడు పిల్లలు మేమందరం హ్యాపీగా కూర్చొని అంటే కొంచెం టైం స్పెండ్ చేసి తిని వెళ్ళేటట్టు అయితే ఉంది. మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుంది. అమ్మ, ఈ ఆలయంతో మీకున్న అనుబంధం ఏంటో మాకు తెలియచేస్తారా? చాలా 600 సంవత్సరాల గుడి మందిరము, చాలా మహిమను, చాలా ఏదనుకుంటే అది ఓకే. కానీ ఇక్కడికి వస్తే చాలా మనసు ఇప్పుడు ఇంటికి పోతున్నామా ఏడున్నామా అని తెలియదు. ఎంత టెన్షన్ ఉన్నా ఇక్కడికి వచ్చే వరకు హాయిగా ఉంటుంది. చూశారు కదండి, ఇది బడంగ్పేటలోని శివనారాయణపురం శ్రీ కాశీబుగ్గ శివక్షేత్రం ఆలయం మరియు శ్రీ పద్మావతి అలిమేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది ఇవాల్టి దివ్యధామం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.